దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములను తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈ మంచి శుభ గడియలోనికి వచ్చాం. పాత సంవత్సరాన్ని విడిచి నూతన సంవత్సరంలోనికి మనల్ని దేవుడు ప్రవేశపెడుతూ ఉన్నాడు. మీరు మీ కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు నామములు నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రభును గణపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి నూతన సంవత్సరంలో దేవుడు పాత సంవత్సరం అంతట్లో కూడా పాత సంవత్సరాన్ని ముగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా తోడై ఉన్న దేవుడు ఈ నూతన సంవత్సరం అంతట్లో కూడా ఆయన మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. అదే మన విశ్వాసం. మరి ఈ నూతన సంవత్సరాన మనం కొన్ని లేఖన భాగాలను అయితే ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 5వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండేట్టు చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాడిని అడుగగా రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు అంటూ ఉన్నాడు. మరి ఇతను ఒక నిస్సహాయ స్థితిలో 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగినటువంటి మనుష్యుడుగా ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. అంటే అతను పూర్వపు స్థితిలోనే గడుపుతూ ఉన్నాడు, పాత స్థితిలోనే గడుపుతూ ఉన్నాడు. అతనికి ఆ స్థితిని బట్టి సంతోషము, సమాధానము, ఆనందము లేనివాడుగా ఉంటూ ఉన్నాడు. మరి అతను నిరుత్సాహకరమైనటువంటి, బాధాకరమైనటువంటి స్థితిలో ఆ నూతనమైనటువంటి కార్యాలను పొందలేని వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ పాత వాటి నుండి విడిపించడానికి, పాత దానిని తీసివేయటానికి యేసు ప్రభు వారు వారిని దర్శిస్తూ ఉన్నారు. మరి పాత వాటి నుండి విడిపించడానికి ఆ 38 సంవత్సరాలుగా పడి ఉన్న మనుషుని దగ్గరికి ఆయన వెతుక్కొని వెళ్తూ ఉన్నాడు. నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా అంటూ ఉన్నాడు. అనగా మన పాత స్థితిని, మన లేమిని, మన యొక్క వేదనను, మన యొక్క కన్నీటిని, మన రుగ్మతలను తొలగించడానికి యేసు ప్రభు వారు మనల్ని దర్శించేటటువంటి దేవుడై ఉన్నాడు. మన పాత స్వభావమును, నీ యొక్క పాత స్వభావమును, నీ ఆందోళనకరమైనటువంటి స్వభావమును, నీ యొక్క ఒక సమాధానము లేనటువంటి జీవితమును ఆయన నూతన పరచటానికి ఆయన ఏకంగా సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనలను నూతన పరచువాడు. ఆయన నిన్ను మనమున్న స్థితిలోనే విడిచిపెట్టకుండా ఆయన మనల్ని నూతన పరిచేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. నీ పూర్వస్థితి ఏదైనప్పటికీ ఆ స్థితిలో పడి ఉంటున్నటువంటి మనిషిని చూచి దర్శించినట్లుగా ఆయన మనల్ని దర్శించువాడే ఉన్నాడు. ఆయన నిన్ను దర్శించువాడు. హల్లెలూయా. నీ పూర్వపు స్థితిని ఆయన ఖచ్చితంగా మెరుగుపరిచేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీ యొక్క పాత స్థితిని, ఆ జీవితంను, మనం ఏ బాధలనైతే భరించామో, ఏ సమస్యలైతే భరించామో, ఏ వేదనైతే భరిస్తూ ఉన్నామో వాటిలో నుండి విడిపించి నూతన పరచువాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హానోకు దేవునితో నడిచినని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. మనము కూడా విశ్వాసము ద్వారా మనము పాత స్థితులను మెరుగుపరుచుకోబోతున్నాము, నవీన స్థితిని పొందబోతూ ఉన్నాము, నూతనమైనటువంటి మార్పును పొందుతున్నాము. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నాం అనేటటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మార్కు వార్త 9వ అధ్యాయంలో ఆయన అంటాడు, విశ్వాసమును బట్టి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధమైనది విశ్వాసం వలన మాత్రమే, ప్రార్థనల మాత్రమే అని అక్కడ సంబోధించాడు. ఈ విధమైనది ప్రార్థనల వలననే అన్నాడు. కాబట్టి మనము ప్రార్థన ద్వారా ఆ పాత సంవత్సరమును విడిచి నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపబడబోతూ ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ 9వ అధ్యాయంలో మార్కు సువార్తలో ఈ విధమైనది నిన్ను విడిచిపెట్టడం ప్రార్థనల వల్లనే అంటూ ఉన్నాడు. అనగా చెప్పాలంటే దేవుని ద్వారా ఆ యేసు ప్రభు వారు 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని లేవదెత్తిన వాడై ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 8వ వచనంలో చూస్తున్నప్పుడు, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచింది. హల్లెలూయా.
మనం దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క కార్యాలను నమ్ముతూ ఉన్నప్పుడు, దేవుడు మనకు సహాయం చేసేవాడని ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నిన్ను నూతనంగా ఆయన నడిపించేటటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. మన పూర్వపు స్థితిని మెరుగుపరచువాడై ఉంటూ ఉన్నాడు. నేను కూడా నమ్ముతూ ఉన్నాను, గత సంవత్సరంలో ఆయన నన్ను నడిపిస్తూ వచ్చాడు. అయితే ఈ సంవత్సరంలో నేను నమ్ముతూ ఉన్నాను, ఈ వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా నేనేం నమ్ముతూ ఉన్నానంటే, దేవుడు నా స్థితిని నూతన పరచబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన కార్యాలని ఈ నూతన సంవత్సరంలో గత సంవత్సరాల కంటే ఆయన తన కార్యములను నూతన పరిచేటటువంటి దేవుడుగా నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. మనం దేవుని సన్నిధిని వెళ్ళినప్పుడు, దేవుని గుండా వెళ్తూ ఉన్నప్పుడు కనుక ఈ నూతన సంవత్సరంలో రక్షింపబడిన యవనస్తుడు, యవన సహోదరుడు, పెద్దలు, పిల్లలు, మా పిల్లలంటే పెరిగి పెద్దయిన వారు, యవనస్తులు కాబట్టి మనం పిల్లల్ని తీసుకెళ్ళాలి దేవుని సన్నిధికి. దేవుని బిడ్డలు కాని వారి కొరకు కాదు నేను చెప్పేది. మనం మన కుటుంబాలు రక్షింపబడాలి. మరింతగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. గత సంవత్సరము ఇలాగే ఉన్నాను, గత సంవత్సరాల్లో నేను ఇలాగే ఉన్నానేటటువంటి దిగులు, నిరుత్సాహాన్ని ఈ రాత్రి వేళ నువ్వు విడిచిపెట్టాలని నేను మనవి చేస్తూ ఉన్నాను, కోరుతూ ఉంటూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఆ వ్యక్తిని దర్శించిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని మరింత మెరుగుపరచబోతూ ఉన్నాడు. నేను లేవనెత్తబోతూ ఉన్నాడు, నన్ను లేవనెత్తబోతు. నేను పూర్తిగా ఆయన విశ్వాసం ఉంచుతూ ఉన్నాను. వానిని లేచి నడుమని చెప్పినప్పుడు వాడు తన పరుపెత్తుకొని నడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు లేచిన మనములను కూడా ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు, నీ కుటుంబ పరిస్థితులను లేవనెత్తబోతున్నాడు నూతన సంవత్సరంలో. కాబట్టి గత సంవత్సరం కంటే నేను నమ్ముతున్నాను, నేను నా ప్రభునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరింతగా నన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు, మరింతగా దీవించబడుతూ ఉన్నాడు, మరింతగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గత సంవత్సరముల కంటే కూడా ఈ సంవత్సరము, ఈ నూతన సంవత్సరము 2025వ సంవత్సరమున ఆయన నా స్థితిని, పరిస్థితులను, సేవను, పరిచర్యను, నన్ను, కుటుంబం, విశ్వాసను మరింతగా నూతన పరుస్తాడని, లేవనెత్తుతాడని, బలపరుస్తాడని, ఆదరిస్తాడని, ఆదుకుంటాడని నేను విశ్వాసాన్ని ఉంచుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక నీవు లేచి పరిపెత్తుకొని నడుమని చెప్పినప్పుడు వాడు లేచి నడిచి వెళ్తూ ఉన్నాడు. పాత స్థితి తొలగిపోయింది, నూతన స్థితిలోనికి వెళ్ళాడు, నూతన పరచబడ్డాడు, నూతనంగా చేయబడ్డాడు, దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు, నూతనంగా తన పరుపుని ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి నడవలేని మనుష్యుడు నడిచి వెళ్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం దేవుని కృప మీ అందరితో, నీతో కూడా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనలో ఉండును గాక. కాబట్టి నిరుత్సాహాన్ని, భయాందోళనని, అదే స్థితి నాలో ఉందనే ఆ యొక్క అశక్తతను విడిచిపెట్టి మరింతగా ఆయన విశ్వాసం ఉంచి ఈ నూతన సంవత్సరంలో మరింతగా దేవునికి దగ్గరై కొనసాగుదాము. అలాగనే దేవుడు నిన్ను, మనల్ని, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మన పరిచయం నడిపించును గాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండుగాక. అందరికీ వందనాలు. మరొక వర్తమానంలో కలుసుకుందాం. దేవుని ఆశీస్సులు, దేవునికి మహిమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.